తండ్రి తర్వాతోడు కదే కదా జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వపు హక్కు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. జ్యేష్ఠత్వపు హక్కు. తండ్రి లేకపోతే ఇంటికి పెద్ద కొడుకే తండ్రి, అంతేనా? పెద్ద కొడుకు చాలా బాధ్యత. ఎంత బాధ్యత తెలుసా? నాన్న తర్వాత నాన్న, తండ్రి తర్వాత తండ్రి, ఇంటికి పెద్ద, ఇంటికి ప్రతిష్ట, ఇంటికి కీర్తి. రూబేను నా బలము, నా ఔన్నత్యం. ఎవరన్నారు? యాకోబు అన్నాడు. కానీ అరే నువ్వు చెంచలుడు రా, గెట్ అవుట్ అన్నాడు. చూసారా? యాకోబులాగా బ్రతకలేకపోయాడు రూబేను. చెంచలుడు, నీళ్ల వల్లే చెంచడు. అందుకే జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు. పెద్దోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటికి పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ వయసుతో సంబంధం లేదు. అన్నదమ్ముల్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే బివేర్, జాగ్రత్త, బాధ్యత. అది కాషియస్ అన్నమాట. ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా. వింటున్నారా? తిరుపతి నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడు. 15 మందో 16 మందో మా దగ్గరకు వచ్చారు. పిల్లలు అందరూ ఉన్నారు. ముందు గదిలో కూర్చోబెడితే వాళ్ళందరూ కుటుంబానికి చెందిన వాళ్ళే. సోఫా మీద 2 సోఫాలు ఉన్నాయి, కూర్చున్నారు. నిలబడ్డారు చాలామంది. నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, ఇంజనీర్. నేను నలుగురు అన్నదమ్ములు సార్, మా చెల్లెళ్ళు, వీళ్ళందరికీ పెద్దోడు నేనే అని పరిచయం చేశాడు. నేను ఆయన్ని అడిగాను మీ ఫ్యామిలీ ఎక్కడా అండి అని. నేను పెళ్లి చేసుకోలేదు సార్ అన్నాడు. 60 ఏళ్ళు ఉంటాయి. ఎందుకు చేసుకోలేదు నాకు అర్థం కాల. ఆయన అంటున్నాడు అందరికీ పెద్దోడు కదా సార్, చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న చచ్చిపోయారు, వీళ్ళ కోసం నేను నిలబడాల్సి వచ్చింది. కష్టపడి జేఎన్టీలో బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. వీళ్ళందరినీ చదివించి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వీళ్ళందరికీ స్థిరపరిచేలోపు నాకు ఆ వయసు దాటిపోయింది. ఇది జ్యేష్ఠుడు. కుటుంబము కొరకు త్యాగమయ్యాడు, కుటుంబము కొరకు ఖర్చు అయిపోయాడు, తండ్రి లేని లోటును తీర్చాడు. ఐ కుడ్ సీ ద గ్రేట్నెస్. నేను ఆయనలో గొప్పతనాన్ని చూశాను. ఈజ్ హీరో. ఇలా ఉండాలి కుటుంబాలు. స్వార్థాలు, కుళ్ళులు, కుతంత్రాలు. నాకు అనిపించింది చాలా కాలానికి ఇటువంటి వ్యక్తిని చూశాను. జ్యేష్ఠుడంటే ఆయన అద్భుతం కదా. ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. వీళ్ళందరి కోసం అక్కడు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. రూబేను నా బలం, నా ఔన్నత్యం. తండ్రి బలాన్ని తీసుకున్నాడు, ఔన్నత్యాన్ని తీసుకున్నాడు. ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి.